హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకే టాక్స్. ఇవాళ అయితే మెత్తటి సాఫ్ట్ అయినటువంటి బియ్యం పిండి రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. మరి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్, అదేవిధంగా ఒక గ్లాస్ పిండి. సో ఇట్లనే మీరు ఎన్ని గ్లాసులు పిండి వాడతారో అన్ని గ్లాసుల వాటర్ పోసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసినామో అదే గ్లాస్తో పిండిని తీసుకోవాలి. పిండి కొంచెం గ్లాస్కి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల పిండిని తీసుకుంటున్నాను. ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. వాటర్ మరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు మనం పిండిని ఇందులో మెల్లమెల్లగా వేసుకుంటూ ఏదైనా కర్ర సహాయంతో మంచిగా మీరు కలపాలి. కలపడం మాత్రం ఆపొద్దు. ఇంకొక సహాయం తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. సో మెల్లిమెల్లిగా పిండి అనేది మొత్తం వాటర్లో కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఒకవేళ మీకు వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే పైకి కొన్ని వాటర్ చల్లుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి చిన్న మంట పెట్టేయండి. దాంట్లోనే అది ఉడికిపోతుంది. తర్వాతకి కొద్దిగా చల్లారనివ్వండి, లేదంటే వేడివేడిగా ఉంటే మీరు దాన్ని మద్దన చేయలేరు. ఇలా మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు కొన్ని చల్లుకుంటూ పిండి మొత్తం ముద్దలా అయ్యేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా వచ్చేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇక లేట్ చేయకుండా చపాతీ ఎట్లా చేసుకోవాలనో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే పిండిని అయితే కొంచెం ముద్ద తీసుకొని బాగా మాలిష్ చేయాలి. ఎంత బాగా మాలిష్ చేస్తే రొట్టె అనేది సాఫ్ట్గా వచ్చి మెత్తగా ఉంటుంది. ఇంకోటి సైడ్లోకి చపాతీ చేస్తుంటే కట్ అయ్యి మొత్తం వస్తుంది అని అట్లా అనుకోకండి. ఎందుకంటే పిండి అనేది బియ్యం పిండి వాడుతున్నాం కాబట్టి మీరు చేస్తున్న కొద్దికే మంచిగా వస్తుంటాయి అవి. సో అది అంత పట్టించుకోకండి. ఇప్పుడు చపాతీ అనేది ఇంత పల్చగా చేసుకోండి. మీరు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా అవుతుంది చపాతీ. సో ఇలా చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కాల్చుకోవడమే. వచ్చేటప్పుడు ఆయిల్ కూడా అవసరం లేదు. మనం స్టార్టింగ్ వాటర్లో పోసిన ఆయిల్ మాత్రమే నేను ఇక్కడ వాడాను. ఇంకా మీకు ఎక్కడ ఆయిల్ లేదు, చూసేయండి కావాలంటే. మంచి కలర్ వచ్చేంత వరకు 2 పక్కల కాల్చుకోండి. సైడ్లు కూడా మంచిగా పిండి ఉండకుండా కాల్చండి. చపాతీ అనేది పొంగుతుంది బాగా, చూస్తున్నట్టు మీరు. ఎవరైతే కొత్తగా నా వీడియోని చూస్తున్నారో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అనేవి మీకు తెలియాలి అంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే బాగా సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని వంటలు మీ ముందుకు తెచ్చి పెడతాను.
ఇక ఇదే ప్రాసెస్లో మిగతా చపాతీలన్నీ రెడీ చేసుకొని కాల్ చేసుకుందాము. ఇక బియ్యం పిండి రొట్టెలు అనేవి రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అదేవిధంగా ఏ కర్రీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. మీరు మార్నింగ్ ఒకవేళ నైట్ చేశారనుకోండి రొట్టెలని, మార్నింగ్ కూడా మీకు ఇప్పుడు ఎట్లా చేస్తారో అంతే సాఫ్ట్గా ఉంటాయి. అసలు గట్టిగా అనేవి ఉండవు. చూడండి నేను చూపిస్తున్న ఎంత సాఫ్ట్గా ఉందో. గోధుమ పిండితో చేసుకునే చపాతీల కన్నా ఇవి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎట్లా పొరలుగా వచ్చినాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏ కర్రీకైనా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాల్టి మన బియ్యం పిండి రొట్టెలు రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.